వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మా జగన్ సార్ చూడని రౌడీయిజం లేదు, మా జగన్ సార్ చూడని గూండాయిజం లేదు. వైకాపా అధినేత జగన్ పై మొత్తం 31 కేసులున్నాయి. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన జగన్ నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు. మరి ఆ 1 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో. జగన్ గారు సీఎం అవడానికి ముందు ప్రజలకు ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. అమ్మఒడి, 3000 పెన్షన్, 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈ వీడియోలో మనం జగన్ గారి లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకోం. 2019లో 175 సీట్లలో 151 గెలిచిన పార్టీ 5 సంవత్సరాలు అయ్యేసరికి కేవలం 11 సీట్లకి ఎందుకు పడిపోయింది? గెలిచిన తర్వాత నిజంగానే మంచి చేస్తే ప్రజలు మళ్ళీ ఎందుకు గెలిపించలేదు? జగన్ మీద ప్రజలకి నమ్మకం తగ్గిందా? వైసీపీ రూలింగ్ జనానికి నచ్చలేదా? లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఫామ్ చేసిన కూటమి కారణమైందా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్ గా 2024 ఎలక్షన్ దగ్గరికి వెళ్ళకూడదు, 2009లోకి వెళ్ళాలి. 2009లో జగన్ గారు కడప నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఇక్కడే ఆయన రాజకీయ జీవితం మొదలైంది. కానీ అప్పుడు ఆయన రాజకీయ గుర్తింపు వైఎస్ఆర్ గారి కొడుకుగానే ఉండేది. వైఎస్ఆర్ గారు అప్పటికే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉండేవాళ్ళు. స్టేట్ పాలిటిక్స్ లో తన సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఒక స్ట్రాంగ్ లీడర్. కానీ సెప్టెంబర్ 2, 2009లో జరిగిన ఒక ఇన్సిడెంట్ జగన్ గారి భవిష్యత్తునే కాదు, మొత్తం రాష్ట్ర భవిష్యత్తునే మార్చేసింది. వైఎస్ఆర్ గారిని తీసుకెళ్తున్న బెల్ 430 అనే హెలికాప్టర్ కర్నూలు డిస్టిక్ నల్లమల్ల ఫారెస్ట్ లో ప్రమాదానికి గురైంది. వైఎస్ఆర్ గారు చనిపోయారు అనే న్యూస్ ని కన్ఫర్మ్ అయింది. అప్పుడు మొదలైంది జగన్ గారి అసలైన రాజకీయ జీవితం. వైఎస్ఆర్ గారి సపోర్టర్స్ లో చాలా మంది జగన్ గారినే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గా చూడాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆ డెసిషన్ ని ఒప్పుకోలేదు. జగన్ గారి వయసు అప్పటికి 37 సంవత్సరాలే. మొదటిసారి ఎంపీ అయ్యారు. ఆయనకి అంత అనుభవం లేకపోవడంతో ఆయనకి సీఎం సీట్ ని ఇవ్వలేదు. యాక్చువల్ గా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జగన్ గారిని సీఎం చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. పేరుకే కాంగ్రెస్ నేషనల్ పార్టీ అయినా ఏపీలో పవర్ మొత్తం వైఎస్ఆర్ అండ్ సిబిఎన్ గారి దగ్గరే ఉండేది. కాబట్టి ఏపీలో ఢిల్లీ కంట్రోల్ ఉండాలని జగన్ గారికి సీట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ అయిన కె రోసయ్యని సీఎం గా చేసింది. జగన్ గారు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయ్యారు. వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ తర్వాత చాలా మంది ప్రజలు షాక్ తో, హార్ట్ అటాక్ తో చనిపోయారు. కొంతమంది అయితే సూసైడ్ కూడా చేసుకున్నారు. మొత్తం 72 ఊళ్లలో ఉన్న 77 కుటుంబాలను కలవడానికి జగన్ గారు ఓదార్పు యాత్రని 2010లో మొదలు పెట్టారు. కానీ కాంగ్రెస్ ఆ యాత్రకు ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ్వాలనే మూమెంట్ చాలా సెన్సిటివ్ గా ఉంది. జగన్ గారేమో సమైక్యాంధ్రకి సపోర్ట్ చేసేవాళ్ళు. 2010 మే 28న మహబూబాబాద్, వంగపల్లి ఏరియాలో పెద్ద గొడవలు జరిగాయి. పోలీసులు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత పోలీసులు జగన్ ని ప్రివెంటివ్ కస్టడీలో తీసుకున్నారు. కానీ జగన్ గారు యాత్ర ఆపలేదు. శ్రీకాకుళం నుంచి మళ్లీ యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో జగన్ కి, వైఎస్ఆర్ సపోర్టర్స్ కి డైరెక్ట్ గా మంచి సంబంధం మరియు గుర్తింపు ఏర్పడింది. ఫైనల్ గా నవంబర్ 29, 2010లో జగన్ గారు కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చేసి లోక్సభ ఎంపీ పదవికి కూడా రిజైన్ చేశారు. 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనౌన్స్ చేశారు. కడప బై ఎలక్షన్స్ ఆయన సొంత పొలిటికల్ కెరియర్ లో మొదటి ఎలక్షన్స్. అందులో జగన్ గారు 5,40,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జగన్ గారి మదరైన విజయమ్మ కూడా పులివెందులలో గెలిచారు. జగన్ గారికి సొంత పొలిటికల్ బేస్ ఏర్పడింది. కానీ కరెక్ట్ గా అదే టైంలో సిబిఐ జగన్ ని ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే కారణంతో అరెస్ట్ చేసింది. చాలా మంది ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కరెక్ట్ గా 7 సంవత్సరాల తర్వాత 151 సీట్లతో గెలుస్తాడని. 2012లో జగన్ గారు జైలుకి వెళ్లారు. ఆల్మోస్ట్ 16 నెలలు జగన్ జైల్లోనే ఉన్నారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్ గారు జైల్లో ఉన్న వైసీపీ పాలిటిక్స్ ఆగలేదు. వాళ్ళ మదర్ విజయమ్మ ఇంకా చెల్లెలు షర్మిల గారు బయట పార్టీ కోసం ప్రచారం చేస్తూ వచ్చారు. 2012 బై ఎలక్షన్స్ లో వైసీపీ చాలా గట్టి ఆపోజిషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 2013లో జగన్ గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి. కారణం స్టేట్ బైఫరికేషన్. ఒక పక్క తెలంగాణ కోసం పోరాటం, ఇంకో పక్క సమైక్యాంధ్ర కోసం ఉద్యమం. జగన్ గారు కూడా సమైక్యాంధ్రకే సపోర్ట్ చేశారు. కానీ జూన్ 2, 2014న తెలంగాణ సపరేట్ స్టేట్ గా ఫామ్ అయింది.
2014 ఎలక్షన్స్. వైసీపీకి ఇది ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్. జగన్ గారు ఫస్ట్ టైం సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సీఎం కుర్చీ కోసం పోటీ చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణని ఆంధ్ర నుంచి వేరు చేశారనే బిల్ పాస్ అవడంతో కాంగ్రెస్ మీద ఆంధ్రాలో బాగా నెగిటివిటీ వచ్చింది. కాబట్టి సెంటర్ లో అప్పుడే కాంగ్రెస్ కి ఆపోజిట్ గా ఉన్న బీజేపీ రూల్లోకి రావడంతో టీడీపీ వాళ్లతో పుట్టు పెట్టుకుంది. ఆంధ్ర సపోర్ట్ చాలా వరకు టీడీపీకి వెళ్ళింది. అప్పటికి జనసేన ఎలక్షన్ లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మాత్రం టీడీపీ బీజేపీకి మాత్రమే ఉండేది. ఇంకో పక్క జగన్ గారు వైఎస్ఆర్ లెగసీతో పాటు వెల్ఫేర్ డెవలప్మెంట్ మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. 2014 ఎలక్షన్ ఏపీ రాష్ట్ర చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ ఎలక్షన్ అయింది. రిజల్ట్స్ వచ్చాయి. టీడీపీ 102 సీట్స్, వైసీపీ 67 సీట్స్. జగన్ గారు సీఎం అయితే అవలాపోయారు, కానీ స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ గా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల మీద చాలా గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు. కానీ అప్పుడే 2014లో గెలిచిన 67 వైసీపీ ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. పార్టీ బలం మెల్లమెల్లగా తగ్గిపోయింది. అప్పుడే జగన్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే పాదయాత్ర. నవంబర్ 6, 2015 ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప యాత్ర మొదలైంది. 341 రోజులు, 3648 కిలోమీటర్లు, 13 జిల్లాలు. జగన్ గారు డైరెక్ట్ గా జనాల్ని కలవడం మొదలు పెట్టారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు, ఆడవాళ్లు అందరినీ కలిసి వాళ్ళ కష్టాలను చూశారు, వాళ్ళ మాటలు విన్నారు. అదే టైంలో టీడీపీ గవర్నమెంట్ మీద యాంటీ ఇంక్యుబెన్సీ జరిగింది. అంటే మాకు ఈ గవర్నమెంట్ రూలింగ్ నచ్చలేదని ప్రజలు భావించారు. ఇంకో పక్క జగన్ గారు పాదయాత్రలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం, రైతులు, వెల్ఫేర్, ఉద్యోగాలు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ని ప్రచారంలో ముందుకు తీసుకెళ్లారు. ఇంకో చాలా ఇంపార్టెంట్ స్టెప్, జగన్ గారి గెలుపుకి ముఖ్య కారణమైన స్టెప్, నవరత్నాలు, విద్య, ఆరోగ్యం, ఇల్లు, ఇంకా చాలా ప్రామిసెస్ అందులో ఉన్నాయి. మెల్లగా 2014లో 67 సీట్లతో అపోజిషన్ లో ఉన్న వైసీపీ 2019 అయ్యేసరికి రాష్ట్రం మొత్తం వాళ్ళ పొలిటికల్ నెట్వర్క్ ని తయారు చేసుకుంది. మొత్తం 175 సీట్లకు వైసీపీ పోటీ చేసింది. అండ్ ఫైనల్లీ 2019 ఎలక్షన్స్ లో 175 అసెంబ్లీ సీట్లలో ఎవ్వరూ ఊహించని విధంగా వైసీపీ 151 సీట్ల మెజారిటీని దక్కించుకుంది. 2014లో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయిన జగన్ 2019లో పెద్ద విజయంతో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. తండ్రిని కోల్పోవడం, జైలుకి వెళ్లటం, ఓటమి, 23 ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, ప్రజా సంకల్ప యాత్ర, మొత్తానికి 151 సీట్లు. అలా మే 30, 2019కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. కానీ 2019లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024లో అదే పార్టీకి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? ప్రజల ఆదరణ వైసీపీ కోల్పోయిందా, లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఫామ్ చేసిన కూటమి కారణమా? ఇప్పుడు మన స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ లోకి వెళ్ళాలి. 2019లో జగన్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముందున్న బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం. 2019 క్యాంపెయిన్ లో జగన్ గారు నవరత్నాలు అనే సంక్షేమ పథకాన్ని జనాల్లోకి తీసుకొచ్చారు. పవర్ లోకి వచ్చిన తర్వాత రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన, ఆసరా, చేయూత, ఇల్లు, పెన్షన్లు, హెల్త్ కేర్ కోసం ఆరోగ్యశ్రీ, ఇలా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. గవర్నమెంట్ డేటా ప్రకారం 5 సంవత్సరాల్లో ఈ పథకాల మీద 4.56 లక్షల కోట్లను ఖర్చు చేశారు. అందులో డైరెక్ట్ గా జనాల బ్యాంక్ ట్రాన్స్ఫర్ కి మాత్రమే 2.71 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. సంక్షేమం అనేది వైసీపీ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ బలంగా మారింది. ఊర్లలో కూడా గవర్నమెంట్ సర్వీసెస్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటరీ సిస్టమ్ ని పెట్టారు. 3 లక్షల వరకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. దాని వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగకుండా చాలా స్కీమ్స్ మన ఇంటి వరకు వచ్చాయి. ఎడ్యుకేషన్ సెక్టార్ లో కూడా మనబడి, నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. స్కూల్స్ లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, ఎలక్ట్రిఫికేషన్ లాంటివి ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేశారు. స్కూల్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి. అవి మాత్రమే కాదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా స్టార్ట్ చేశారు. ట్రైబల్ విలేజెస్ లో ఆరోగ్య సౌకర్యాలు కూడా కల్పించారు. ఇవి వైసీపీ ప్రభుత్వం చేసిన పెద్ద పాజిటివ్స్. కానీ ఇక్కడే మన స్టోరీలో ఇంకో సైడ్ మొదలవుతుంది. వైసీపీ ఓడిపోవడానికి కారణమైన సైడ్. గవర్నమెంట్ ఒక ఫ్యామిలీకి పెన్షన్ ఇవ్వడం, ఒక స్టూడెంట్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ముఖ్యమే, కానీ ఫ్యూచర్ సంగతి ఏంటని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. జాబ్స్ ఉన్నాయా, ఇండస్ట్రీస్ వచ్చాయా, డెవలప్మెంట్ జరిగిందా, రాజధాని సంగతి ఏంటి అని ప్రజలు అడగటం మొదలు పెట్టారు. 2019 మేనిఫెస్టోలో జగన్ గారు 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని మాట ఇచ్చారు. అలాగే మద్యపాన నిషేధం 3 దశల్లో చేస్తామని మాట కూడా ఇచ్చారు. యూత్ లో ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. మాకు జాబ్స్ కల్పించాలని యూత్ మొత్తం ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ప్రిలిమ్స్ తర్వాత పూర్తిగా ఆగిపోయింది. అదే టైంలో సంక్షేమ పథకాలు పొందిన ఓటర్స్ కూడా గవర్నమెంట్ మీద,
రోడ్స్, డ్రైనేజ్, జాబ్స్ ఇంకా డెవలప్మెంట్ గురించి కంప్లైంట్స్ ఇచ్చారు. అయితే జనాలకి డెవలప్మెంట్ ఒక్కటే కాదు, కొంతమంది వైసీపీ లీడర్స్ పాలన కూడా నచ్చలేదు. మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఆకు పువ్వు తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే చెప్తానా కొడక నిన్ను ఎవరు కాపాడు గుర్తుపెట్టుకో. నీకు వచ్చా పోలీసులు ఏంట్రా బాబీ కరం మంచి మంగళోని పంపిస్తా, నీట్ గొరకతాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట. నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? రాజకీయ పాల్పడలేదా? నాలుక కట్టైపోద్ది జాగ్రత్త. ఒక బేవర్సనా కొడక, సాంసరాగర్ బేవర్సనా కొడక, ప్రజలు చెప్పేది ఏంటంటే కొంతమంది వైసీపీ లీడర్స్ డెవలప్మెంట్ మీద కాకుండా టీడీపీ మీద, ఆ పార్టీ లీడర్స్ మీద ఫోకస్ చేశారు. వార్నింగ్లు ఇవ్వడం, ఏది పడితే అది మాట్లాడడం, రాజకీయ నాయకుల్లా కాకుండా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్ చేశారు. తెనాలికి చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే అయితే పోలింగ్ బూత్ దగ్గర ఒక ఓటర్ ని కొట్టడం కూడా మనం చూసాం. టీడీపీ గవర్నమెంట్ నే కాకుండా పర్సనల్ గా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా టార్గెట్ చేయడం చూసాం. ఇవన్నీ ప్రజలు చెప్పే మాటలు. ఓడిపోవడానికి ఇంకో మెయిన్ రీజన్ అమరావతి. 2019 ఎలక్షన్స్ ముందు వైసీపీ పవర్ లోకి వస్తే అమరావతిని క్యాపిటల్ గా అనౌన్స్ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. కానీ జగన్ గారు సీఎం అయిన తర్వాత 3 రాజధానుల ప్రపోజల్ తీసుకొచ్చారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని గవర్నమెంట్ చెప్పింది. కానీ అమరావతి రైతులకు మాత్రం ఇది జస్ట్ క్యాపిటల్ డిసిషన్ కాదు. వాళ్ళు అప్పటికే తమ భూములను క్యాపిటల్ కోసం ఇచ్చారు. ఆ డెసిషన్ తర్వాత వాళ్ళ భూములు, వాళ్ళ భవిష్యత్తు కోసం రైతులు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ప్రొటెస్ట్ 1631 రోజులు జరిగింది. అంతేకాకుండా 5 సంవత్సరాలు అయ్యేసరికి గవర్నమెంట్ చెప్పిన 3 రాజధానుల ప్లాన్ కూడా మొదలవలేదు. అందుకే అమరావతి ఇష్యూ కూడా 2024 ఎలక్షన్ లో వైసీపీ గవర్నమెంట్ కి ఆపోజిట్ అయింది. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మరియు ముఖ్యమైన రీజన్ ఏంటో చూద్దాం. 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీస్ సపరేట్ గా ఉండేది. కానీ 2024కి 3 ఒకటైపోయాయి. దాని వెనక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్ లో ఒకటి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. సెప్టెంబర్ 2023లో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ న్యూస్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్లారు. కానీ పోలీసులు ఆయన కాన్వాయ్ ఆపేశారు. రోడ్డు మీద వెహికల్స్ తో ముందుకు వెళ్లకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ ఒక్క రాత్రి ఏపీ పాలిటిక్స్ నే మార్చేసింది. ఆ సమయంలో ఆయన కోసం యూత్, జనసేన సపోర్టర్స్, ఫ్యాన్స్, లోకల్ జనాలు రోడ్డు మీదకి వచ్చారు. పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా ఆ రాత్రి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ జనాలు చేరారు. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి. 2019లో జనసేన పార్టీ అసెంబ్లీలో కేవలం 1 సీటే గెలిచింది. కానీ 2024కి ఒక పొలిటికల్ ఫోర్స్ లాగా మారిపోయింది. అదే టైంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రతో గ్రౌండ్ లెవెల్లో ఉన్న టీడీపీ క్యాడర్ ని మళ్ళీ యాక్టివేట్ చేశారు. ఇప్పుడు 2019లో వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈ కారణాల వల్ల 2024కి రివర్స్ అయ్యారు. ఇలా 151 సీట్ల నుంచి 11 సీట్లకి గవర్నమెంట్ పడిపోయింది. ఇది ఇప్పటి వరకు జరిగిన స్టోరీ. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.